జమిలీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లును కూడా పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈరోజు జమిలీ ఎన్నికల గురించి మనం తెలుసుకుందాం. జమిలీ ఎన్నికలు అంటే ఏంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒక దేశంలో ఒకే ఎన్నిక ఉండాలి అనే కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ జమిలీ ఎన్నికల అంశం అనేది 1968 వరకు భారతదేశంలో ఉన్నది. అంటే ఇది కొత్త అంశం ఏం కాదు, కొత్తగా నిర్వహించే ఎలక్షన్ ఏం కాదు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1968 వరకు 1950 నుంచి 68 వరకు మన దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. కానీ 1968 తర్వాత రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడంతో జమిలీ ఎన్నికలు అనేవి నిర్వహించలేదు. అయితే జమిలీ ఎన్నికలు అంటే దాని మీనింగ్ ఏంది అంటే, జమిలీ ఎన్నికలు అంటే గ్రామీణ పరిపాలన ఉన్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్ నుండి దేశంలో ప్రధానిని ఎన్నుకునే ఎంపీ ఎన్నికల వరకు అంటే అన్ని ఎన్నికలు అంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక, వార్డు మెంబర్ ఎన్నిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎన్నిక, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ, వీళ్ళందరినీ ఒకే రోజు ఎన్నుకోవడమే జమిలీ ఎన్నికలు. అంటే సాధారణంగా ఈ ఎన్నికలు ఒకరోజు ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఎంపీ ఎన్నికలు జరుగుతాయి, ఓ సంవత్సరం తర్వాత ఉప ఎన్నికలు జరుగుతాయి, మరొక సంవత్సరం తర్వాత స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. దీనివలన ఖర్చు అనేది చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది. అంటే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఒకేసారి ఎన్నికలు పెడితే అంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ప్రతిసారి ఎన్నికలు వస్తే ప్రభుత్వాలు లేదా అధికారులు పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం ఎన్నికల మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల మీద దృష్టి కాకుండా పాలనపై దృష్టి సారించేందుకు జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయి. ప్రతిసారి ఎలక్షన్ కోడ్ రావడం వలన నోటిఫికేషన్స్ కానీ ఏమైనా కొత్త పథకాలు తీసుకురావడానికి కానీ ఎలక్షన్ కోడ్ అనేది అడ్డొస్తుంటుంది. అయితే తగ్గించుకోవాలంటే దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జమిలీ ఎన్నికలు అనేవి స్వీడన్లో అమల్లో ఉన్నాయి. స్వీడన్లో స్థానిక ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకేసారి ఎన్నికలు స్వీడన్లో జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నిర్వహిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ 2024 మార్చిలో 18th లోక్సభ ముందు అంటే ఎలక్షన్ ముందు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 అంశాలను రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ తెలియజేసింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి. అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల సమయం తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఈ కమిటీ సూచించింది. ఈ జమిలీ ఎన్నికలలో వచ్చే సమస్య ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తే మళ్ళీ జమిలీ ఎన్నికలు నిర్వహించకుండా ఉంటుంది. అయితే దీనికి సమాధానంగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉప ఎన్నిక వలె నిర్వహించాలని చెప్పి సూచించింది. అంటే ఎగ్జాంపుల్కి 2029లో జమిలీ ఎన్నికలు అంటే రాష్ట్రాలలో దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 5 ఏళ్ల తర్వాత 2034లో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్కి మన తెలంగాణ రాష్ట్రంలో 2032 అంటే 3 ఇయర్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం. అంటే 3 ఇయర్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే ఎన్నికలు నిర్వహిస్తారు కదా, అది కేవలం 2 ఇయర్స్ వరకే 2032లో జరిగిన ఎన్నికలు అనేవి అమల్లో ఉంటాయి. అంటే 2034లో అన్ని రాష్ట్రాలతో పాటు మళ్ళీ తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మిగిలిన కాలానికి మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించి ప్రతిసారి జమిలీ ఎన్నికలు అనేవి కొనసాగించవచ్చని రామ్నాథ్ కోవింద్ కమిటీ 2వ సూచనగా చేసింది. అయితే ప్రస్తుతం ఈ జమిలీ ఎన్నికలు అనేవి జాతీయ పార్టీలకే అనుకూలంగా ఉంటుందని చెప్పి ఒక విమర్శ ఉంది. ఏదేమైనప్పటికీ మన దేశంలో కూడా జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి.